begin. ప్లేయర్స్, మీ గేమ్ ప్లాన్ ఏమి, ఎట్లా ఆడతారు, ఎవడు ఏం చేస్తారు చెప్పండి రా. గారు చెప్పేదేంలే, పొయ్యి ఉత్తి గారేసేదే. ఒక్కొక్క నా యాలకి పొద్దు తుక్కు ర్యాక్ కొడతాం, నువ్వేం కంగారు పడదు. ఎట్లా ఆడతామంటే లెక్క లేకుండా 6 కావాలన్నా 4 కావాలన్నా నువ్వే చెప్పు. బౌండరీలు తప్ప సింగిల్ మన వల్ల చేత కాదు. పోతున్నా వాంచితున్నా వస్తున్నా, ఇంతకు మించా ఏం లేదాడ. ఏం లేదన్నా, వీళ్ళకే నాలో ఉండే టెస్ట్ ప్లేయర్ మాత్రమే తెలుసు. నాలో ఉండే వన్డే T20 బ్యాట్స్మెన్ వీళ్ళకి పరిచయం చేస్తాను. ఒబ్బుని ఇక్కడ నిద్ర వచ్చలేదు, అట్లా ఆడతా నేను. ఇప్పుడు IPL లో పోయిన తూరు బాగా ఆడలేదు, నీళ్ళంతా నన్ను వేసుకుని ఉండారు. ఆ లెక్కలన్నీ తేల్సల్లా, నా సత్తా ఏమో చూపించల్లా. ఆ లెక్క నాకు తెలుసు, నేను చూపిస్తున్నా. ఆ పక్క స్పిన్నర్లు చాలా మంది పెట్టుకుంటారు. ఎందుకు స్పిన్నర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు భయపడల్లా. ఎట్లా భయపడల్లా? ఆ భయం నేను చూపిస్తాను. 6లే 4లు కూడా మొత్తం స్టేడియం దాటిపించేస్తాను. అది నా లెక్క. ఎర్ర తోలు కదా, సాఫ్ట్ గా ఉండాను. సాఫ్ట్వేర్ అనుకుంటారేమో. సోరమాస్ ఒక్కొక్కడికి దిమ్మ తిరిగిపోవాలా. అంతకు మించి ఏమిరంటే RCB వాళ్ళు ఫుల్ నమ్మకం పెట్టుకుంటారు. వాళ్ళ కప్పు అందించాల. ఈసాల కప్పు నమ్మదే అలా. ఓగోని బోల్డ్ చేయాలనా లేదా నెత్తి పగలగొట్టాలనా నువ్వు చెప్పు, అంతే. జస్ట్ కార్డర్ అయ్యే ఒగ్గోనికి తలకాయ లేచిపోతాయి. ఏమంటావా? చూడప్పా, నేను చెప్పేది ఏంలే, వచ్చినోనికి స్టెంపులు ఎత్తేదే మన డ్యూటీ. ఆడినా సరిపోయా. బ్యాట్కి బాల్ మిస్ అయితే స్టెంప్ ఎగిరిపోతుంది. దీనికి మించి ఏం చెప్పేది లేదు, అందరికీ తెలిసిందే. రాయ్ సూర్యాబాయ్, ఆస్ట్రేలియాలో పూర్వంతా పూడ్చుండదురా. అంతా నన్ను ఎక్కి దిగుతా ఉండారా. వేస్ట్ కోచ్, దండకముడా కొడుకు. ఊరికి IPL లో ఆడుకోవాల్సిందే తప్ప ఇండియా టీం పనికిరాడనేసా. ఏం కావాలన్నా తీసుకో, కానీ మ్యాచ్ గెలిపించరా స్వామి. నా గంభీరన్నా, నువ్వు నాకు ఇచ్చేది కాదు, నేనే నీకు కప్పునిస్తాను. నా పాలసీ తెలుసు కదా. నీ టార్గెట్ 10వ మైల్ అయితే ఏం పడతా 11వ మైల్ అనే లెక్క. నీకు చూపిస్తా చూడే. ఒగ్గు నా కొడుక్కి సుక్కలే. నా వాంగ్ గురించి నీకు తెలియంది కాదు. నమ్మకం ముంచి నన్ను టీంలోకి తెచ్చిండావు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోను. పోత ఒగోడికి. మా మెంటర్ యువరాజ్ ఎట్టాడతాడో నీకు తెలుసు. ఆయన కూడా కలిసి ఆడిండేది నువ్వు. ఆయన కలర్ జెరాక్స్ ఫోటోనే. ఆయన గెట్టం ఉంటుంది, నాకు గెట్టం ఉండదు. మిగిలినంత సేమ్ టు సేమ్. 6లు తప్ప సింగల్ ఉండవు మన ఖాతాలో. సరేనా? ధైర్యంగా ఉండు, మ్యాచ్ మందే. విజయ్ హజారా ట్రోఫీలో సపోర్ట్ లేకుండా కెప్టెన్సీ ప్రెషర్ పడిపోయే, రన్స్ లేకుండా అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉంటే, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ కొడుకుని నేను చూపిస్తా. నా కొడుకుని తట్టుకోమని మళ్ళీ చెప్తా. దగ్గర సంవత్సరం అయిపోయింది అది జాత అయిన టీం మీద బ్యాటింగ్ బౌలింగ్ చేసా. ఇప్పుడు చూస్తారుగా ఈ పాండ్యా ఆడించే ఆట. గేమ్ బీరన్నా, ఆ ఇంగ్లాండ్ వాళ్ళకి టైం బాగుంది అనుకో, నా వరకు బ్యాటింగ్ రాదు. నా కొడుకు జీవితం సగం సంకనాకిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటేనే నా వరకు వచ్చేదే. వస్తే ఏమిలే, నా కొడుకు కెరీర్లే పొడస్తాయి. అది లెక్క, గుర్తుపెట్టుకో. ఏం గంభీరన్నా, నా గురించి కొత్తగా చెప్పాలన్నా? బ్యాటింగ్ వేయనమా బ్యాటింగ్ ఇరుకో, బౌలింగ్ వేయనమా బౌలింగ్ ఇరుకో, హిట్టింగ్ వేయనమా హిట్టింగ్ ఇరుకో, ఫీల్డింగ్ వేయనమా ఫీల్డింగ్ ఇరుకో. ఆ ఇరుకుల్లో నా కొడుకుల్ని ఇరికిచ్చి సావ కొడతా. ఇది ఫైనల్. గంభీర్ బాయ్, ఊరు నాది, గ్రౌండ్ నాది, పిచ్చి నాది. నా తడాకాలకి చూపిస్తే ఒక్కొక్కడు ఇంటికి పోతాయి. జర్రా చిన్న టైం గ్యాప్ అంతే, ఎవరిని ఇడిచిపెట్ట. గంభీరన్నా, నువ్వు ఉండే వరకు నాకు వ్యసనంలా, నేనుండే వరకు నీకు దిగుల్లే. నా కొడుకు ఎవడన్నా కొంచెం బాగా ఆడితే స్లెడ్జింగ్ చేసా మన ముండ మోపించి తరిమేందినా టాస్ పంపించింది. మనం టైం అయితే ఉండదు. క్యా గంభీర్ బాయ్ ఐసే కర్తియా? మాది గ్రౌండ్ లో మాకి ప్లేస్ లేకుండా మమ్మల్ని బెంచ్ లో కూర్చొని పెడతావు. వచ్చానై భయ్యా. ఏం నన్ను ఇట్లా పని చేస్తావు? నువ్వు నన్ను ఎప్పటికీ వదలవు అనుకుంటే ఇంతగా వేస్తావే. ఏం చేయమంటావురా? అంత నిన్ని వరుణ్ చక్రవర్తి గానే వదలకుండా వెనక్కి తీసుకోపోతాను. ఇప్పుడే ఎక్కి దిగుతా ఉంటారు. దాంట్లో రింకు సింగ్ వేరే. ఒకే టీం ఇంకా ముగ్గురు తీసుకుంటే ఆ పాత కథలు ఏలగానే వేరే వాళ్ళకి మనకు కంపారిజన్ వద్దా? అయ్యో, ఒక మ్యాచ్ అట్లా కూర్చో, 2వ మ్యాచ్కి ఉన్నావు తీసేసి పెడతా. ఏందిదే, నేను అస్సలు ఊహించలే. వెనక్కి తిప్పి పెడితే ముందర కూర్చుండదు బేట. ఏం రాజదీప ఇట్లా స్వింగ్ చేస్తాడు బా? మా పిచ్చర్కి మీ పిచ్చర్కి చాలా తేడా ఉందిరా. పోయినసారి IPL లో సగం మ్యాచ్ ఏం ఆడిందే, అప్పుడు ఇంత స్వింగ్ కల పిచ్చినామో మార్చేసిండారు అయ్యా. నేను పోతా. షటిల్ రౌండ్ పని చేయబడి తప్ప అదిరిపాలని అప్ప. బక్కగా ఉన్నాడు అనుకున్నావేమో. కరెంట్ తిక్కడం నాలాగే బక్కగా ఉంటుంది. నా అక్క ముట్టుకుంటే సాకే. పదా పక్కకి.
నేను మీ T20 బ్యాట్స్మెన్ చూపిద్దాం అనుకునే లోపల నాకు సుక్కలు చూపించేస్తారు కదరా. ఫస్ట్ మ్యాచ్ దేవుని కొనుక్కొని పోతా ఉండేది, ఇంతకు మించి ఏం చేయలేము. ఆ మాట చెప్తే ఎన్నుకోరట కొట్టు. నేను రైళ్ళు అంటుండే, నాకు నువ్వు ఎదురొచ్చిన నీకే రిస్కో, నీకు నేను ఎదురొచ్చిన నీకే రిస్కో. కాబట్టి నేను లేని టెస్ట్ టీంలో పోయి ఆడుకో. వన్డేలు T20లకు వస్తానుకో కొడక గుద్ది పారేస్తా. ఒరే గచ్చారమా, మా కోచ్ దగ్గరేమో అట్లా చేస్తా ఇట్లా చేస్తా పేరు తెచ్చుకుంటా అని చెప్పేసి నా కొడుకు అమ్మ ఇట్లా చేస్తామే. ఆ బాల్ ముందర పిచ్చి పడి 6 కొట్టే బాల్ అది ఎట్లా దూరి ఏడ పంపించేసిన. అరే బ్రూకు ఏంది సైలెంట్ గా పోతా ఉండవా? నేనెవరనేదే IPL మాత్రమే తెలుసా, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలియాలంటే ఈ మాత్రం బౌల్డ్ చేద్దా. నేను ఇటుకు వచ్చిందే 1-2 వికెట్లు తీసేసి ఇంటికి పోయేకి కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్ని ఎత్తకపోయాకి. ఓపో కుదురుకునే కన్నా టైం ఇవ్వాలి కదరా. వచ్చిన అవుట్ చేస్తే ఎట్లా చక్రవర్తి? బ్యాటింగ్ సరిగ్గా ఆడకుండా తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని పోతా ఉండా. అంటే కొడకల్లారో ఊరికి తలకాయలు లేకుండా పంపించేసిండు. అరే లివింగ్ స్టోన్, నా బాల్ ఎట్టొస్తాయని నాకే అర్థం కదా, నీకేం అర్థమైందిరా బచ్చా? అన్ప్రెడిక్టబుల్ దప్పదా. అరే ఈసారి మా RCBకి కప్పెత్తిచ్చాలని వస్తే ఇట్లా అవుట్ అయిపోయిందని ఏందిరా? అది కూడా టెస్ట్ ఇన్నింగ్స్ అబ్బా. పోతా పోయి డ్రెస్సింగ్ రూమ్ లా కూర్చొని ఎగ్జామ్ చదువుకోవాలా. రే పిల్ల బచ్చా, ఆకలిస్తే స్నాక్స్ తిను, బోర్ కొడితే కామిక్స్ చూడే, అంతేగాని నా లాంటి తిక్కలోడితో పెట్టుకోవాలనుకోవద్దు. పంబరా కొట్టేస్తా. అన్ని మూసుకొని పోరా పిల్ల బచ్చానయ్యాలా. సగం టీం ఖాళీ అయ్యింది, సన్యాసం తీసుకుంటాడు, పిచ్చి స్పిన్ కనుకలిస్తా ఉంది, పారిపోతాడు అనుకున్నారా? వికెట్లు పడినా పిచ్చి మారినా అదే పవరు అదే పొగరు, తగ్గేదేలే. ఏంటో తెలుసుకుందామా? రే నా సొంత ఇంట్లో నీ పెత్తనమేందిరే? గ్రౌండ్ నాదే, పిచ్ నాదే, నా ముందరనే అసలా పాతారా పక్కకే. ఒరేయ్ మీరు చేసిన వాగ్దానాలు ఏంది, మీ సైజు లేంది, మీకు పెట్టే తిండి ఏంది, మీ జీతాలేంది, మీరు ఆడిండి ఆట ఏందిరా నాయనే? ఒక బట్లర్ గాడి తెప్పించింది ఏనా కొడుకన్నా ₹1 పనికొస్తాడా? నీ తాళ్ళు తెగ పోయి పోలి నన్ను బాగా సావండా, మానం మొత్తము పోయేటట్లుండదు. శబాష్ బౌలర్లో మ్యాచ్ అయితే గెలిచే మూమెంట్ వచ్చేసిండదబ్బా, నాకు చాలా సంతోషంగా ఉండదే. రే సింగో, పవర్ ప్లేలోనే అద్దరు కూడా చూపు, నీకు ఇంకా తిరుగులే పవర్ ప్లేలోలా. ఏందే నమ్మ T20లో ఇండియా తరపున ఎక్కువ వికెట్లు తీసేసిన ఇంత తక్కువ టైంలో అంటే సన్న పని కాదు రే. వరుణ్ చక్రవర్తి మానాల్ని నిలబెడితే థ్యాంక్స్ రా, నమ్మకాన్ని నిలబెట్టుకుంది ఎందుకు. ఇంక మిగిలిన బౌలర్లు పర్వాలేదబ్బా, అక్షర్ పటేల్ ఒక 2, హార్దిక్ పాండ్యా ఒక 2 పుంజుకుని ఉండారు, సంతోషము. అరే శాంసంగ్ అభిషేక్ ఇంకా మీదబ్బా బ్యాలెన్స్ ఉండేదా, పోయి ఏందో చేయండి. ఒరే ఆర్చరు అది చేస్తా ఇది చేస్తా, స్టెంపుల్ కావాలన్నా తలకాయలు కావాలన్నా అంటే కదరా. రన్ రేటు 10-12 పోతుంది, కంట్రోల్ చేయరే. నేనేం చేసేది ఏమన్నా ముంబై పిచ్చా అంటే మన లార్డ్సా పిచ్చు అర్థమయ్యాక ఎట్లా పడితే అట్లా పోతుంది, మంచు వేరే తేమ జారుతుంది, బాలు ఏదో ఒకటి చేస్తా ఉండు. రే పాత ఫామ్ కొనసాగిద్దాం అనుకుంటే ఇట్లా తగులుకున్నావు ఏంది అప్పుడు కూడా అర్థం పర్థం లేకుండా అవుట్ అయిపోతా ఉన్నాను. నెక్స్ట్ ఇన్నింగ్స్ చూస్తా. రే బట్లరు వికెట్ కావాలంటే ఇచ్చేసిండా, నా ఊగుని మీద పడితే సరిపోదు, వెనకాల ముందర ఉండేవాళ్ళని కూడా కొంచెం చేయమని చెప్పు. రే అబ్బా కొంచెం గ్రౌండ్ లో నిలబడి ఆడే మ్యాచ్ గెలిపించు. కేరళ కుట్టి పుట్టుక్కన అవుట్ అయిపోయాడా. ఓ పోయి చిన్నంగా ఆడేది చిల్లరాట్లు ఆడేది మనకు రాదు, పోతే దంచితమే వస్తే 10 ఓవర్లు కంప్లీట్ చేయాలన్నా 12 ఓవర్లు కంప్లీట్ చేయాలన్నా అదొకటే చెప్పు, వేరే వద్దు పోతా ఉండా. ఏమిరా సూర్య 10 ఓవర్లు 12 ఓవర్లు కంప్లీట్ చేస్తావా? ఏమి డైలాగులు రాయబ్బా, పద ఏంది ఇదే కథట్టం తిరిగిపా. ఈ మొగం ఎత్తుకుని గంభీరన్న దగ్గరికి ఆడిపోయేది కదా, గమ్మున వెనక దాని ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లో పోడద్దాము ఏమన్నా చాచి గెలిచిపోతే. ఏంది నా వీడు ఎట్లేసినా వాచుతా ఉన్నాడు, బౌలర్లకి జ్వరం వస్తూ ఉండదు బ్యాటింగ్ చూస్తా ఉంటే. మన ఎట్లా పనులు చెప్పునా? రే వాడు ఆడుతా ఉంటే నీకు వాని బ్యాటింగ్ మాత్రమే కనిపిస్తా ఉంది, నాకు వాళ్ళ గురువు కనిపిస్తా ఉన్నాడు. వాని ఆట మీరు చూసినలా పోయి ప్రింట్ ఆఫ్ కానీ బ్రాడ్ కానీ అడిగి చెప్తాడు. అదే షాట్లు, అదే బలుపు, అదే ఫోర్సు. వాళ్ళ గురువుకి ఏమాత్రం తీసుకొని శిష్యుడు వీడు ఫామ్ లో ఉండగా వీడిని ఎవరు ఆపలేరు. మ్యాచ్ పోయినట్లేగానే ఆ ఉండే ఓవర్లు కూడా వేసేసరా.
గురువు చెప్పిండే సామెత కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. మనం బ్యాటింగ్ ఆడేటప్పుడు భయం ఉండాలా, భయం గుండెల్లో ఉండాలా, కానీ ఆ గుండె అపోజిషన్ టీం ఓడిదై ఉండాలా. అదే మా గురువు చెప్పిన సీక్రెట్ ఫార్ములా. దాన్ని మైండ్ లో పెట్టుకుని ఆడుతూ ఉండా. ఎరా బ్రిటిష్ బౌలర్లు, మీరంతా సోదాపి వీలైతే నన్ను ఆపండి, తర్వాత చూద్దాం. ఒరే సాల్ట్, లివింగ్ స్టోన్, బేతాళుడు, ఆర్సీబీకి పోయి దరిద్రాన్ని తెచ్చుకుంటారా లేదా దరిద్రంలో ఆర్సీబీకి పోతారా? ఏం అర్థం కాలేదు కదంట్రా. మోపిచ్చేస్తారు మ్యాచ్నే ఈ బౌలర్లు. ఆ జోప్రా ఆర్చర్ గాడి తప్పి నీ ఆనా కొడుకు అనాకి పనికిరారు. నీతో ఛాలెంజ్లు చేసి అది చేసి ఇది చేసి గెలుస్తామని వస్తే చెత్తగా సిత్తుగా ఓడిచ్చేస్తారు కదరా. సరే ఈ మ్యాచ్ దేవునికే, ఈ మ్యాచ్ చూసుకుందాం పదండా. బాగా ఆడిండారు కూడా, ఆనాల్ని పరువుని నిలబెట్టిండారా. మిగిలిన 4 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిచే నా కోచ్ పదవిని ఇట్లే అంటించండ్రా స్వామి. అది అన్నా పోతే మళ్ళీ ఆనాలుండేలే. గెలిచిన దానికి సంతోషమా? పైన నిద్ర పదం పదండి. ఇంకా ఇట్లా వీడియోలు ఇంకా చాలా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా, ఫాలో చేసుకోండా, లైకులు కొట్టండా, కామెంట్లు ఇవ్వండా. ఇంకా ఎంటర్టైన్మెంట్ ఫుల్గా వస్తుంది. ఎంటర్టైన్మెంట్ కొత్త వెళ్ళేది తగ్గేదే లే.